హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెదనాన్న బాబాయ్ బాటలో కొణిదెల నిహారిక రాజకీయ ప్రవేశం అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. కొణిదెల నిహారిక రాజకీయ ప్రవేశం చేస్తుందంటూ ఒక వార్త. జనసేన పార్టీ తరఫున లేకపోతే వేరే ఏ పార్టీ తరఫు నుంచి తను పోటీ చేయబోతుంది? మా ప్రేక్షకులకు కొంచెం తెలియజేస్తుంది. నిహారిక వార్తల్లో వ్యక్తిలా తయారైంది. ఎందుకంటే మొదటిసారిగా ఎప్పుడైతే సినీ ప్లాట్ఫామ్లోకి టీవీ షో ద్వారా రావడం, ఇప్పుడు అక్కడి నుంచి మొదలు పెడితే ఆమె చేసిన షో కానీ ఏదైనా సరే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఉండడం. సహజంగా ఆమె మెగా ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి ఆ లైమ్లైట్ మొత్తం చుట్టూ ఉంటుంది. ఎప్పటికైనా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ కొంచెం ఎలివేషన్ వస్తుంది. ఆ ప్రాజెక్ట్లో ఇంతో అంతా చూడదగ్గింది, వినదగినటువంటి వినోదాత్మకంగా ఉంటే ఆటోమేటిక్గా సూపర్ హిట్ అవుతుంది ఆ ప్రోగ్రాం. సో అట్లా నిహారిక చూడడానికి కానీ ఆ చార్మిస్గా ఉండడం కానీ, గ్లామరస్గా ఉండడం, ఫన్నీగా కొంచెం జర్వియల్గా ఉండడం, ఆ ఫ్రాంక్నెస్ క్యారెక్టరైజేషన్ తోటి ఆమె కొంచెం రికగ్నైజ్ అయింది. అది ముఖ్యంగా జబర్దస్త్లో వాళ్ళ డాడీని ఇమిటేట్ చేస్తున్నటువంటి కొన్ని ఎపిసోడ్స్, ఎప్పుడైతే టీవీ మీడియాలో పాపులర్ అయినటువంటి షో ఏదన్నా సీరియల్ కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా గ్రామీణ స్థాయిలో రూట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడో గూడెంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఆర్టిస్ట్ పరిచయం అయిపోతాడు, లేదా వాళ్ళు చెప్పిన కంటెంట్ కనెక్ట్ అయిపోతుంది. సో అంత పాపులర్ అయినటువంటి నిహారిక కాబట్టి తను ఏం చేసినా కూడా ఒక అది అందరి వైరల్ అవ్వడం కానీ లేదా మీడియా కవరేజ్ ఎక్కువగా ఉంటుంది. దురదృష్టవశాత్తు ఆమె పెళ్లి కన్నా డాకులు అనేది బాగా చర్చనీయాంశమైంది. అది కాదు, ఎందుకంటే ఎప్పుడైతే తను తన వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి వివాహ వేడుకను సోషల్ ప్లాట్ఫామ్లో షేర్ చేస్తూ వస్తూ, మేము ఈ డ్రెస్ కొనుక్కున్నాము, ఇలా షాపింగ్కి వెళ్తున్నాము, మా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాము అంటూ ఒక సీరియల్లా ఎప్పుడైతే పోస్టులు చేసిందో ఒక క్రేజీ ఏర్పడింది. నీ వ్యక్తిగతంగా ఉండాల్సినటువంటి వేడుకలను బహిర్గతం చేస్తూ వస్తున్నప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో జరిగిన మార్పులను కూడా వినడానికో షేర్ చేయడానికో ఇష్టపడుతుంటారు. కాబట్టి నీ మీద వచ్చినటువంటి రూమర్ ఏదైతే ఉందో అది విడాకులకు అని చెప్పేసి, ఆ విడాకులు అయినాయా కాలేదన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు రకరకాల కథనాలు వచ్చాక చివరికి ఔత్సాహికమైనటువంటి ఒక జర్నలిస్ట్ తీసుకొచ్చినటువంటి విడాకుల అగ్రిమెంట్ పేపరు, దాంతో ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకోవాల్సిన పరిస్థితిలో బహిర్గతంగా జరిగింది. వివాహం అయినా విడాకులైనా వ్యక్తిగతమే అన్నది. ఎప్పుడైతే సెలబ్రిటీ హోదా ఉంటుందో వాళ్ళ వ్యక్తిగత విషయాలను తెలుసుకుంటారే కానీ జోక్యం ఎవరు చేసుకోరు. కాబట్టి మీడియా కానీ సోషల్ ప్లాట్ఫామ్లో కానీ ఛానల్స్ కానీ బట్టి కొంచెం చర్చించడం కానీ జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఆమె ఓటీటీ ప్లాట్ఫామ్లో సీరియల్స్ సంథింగ్ ఒక ప్రొడ్యూసర్గా చేయడానికి ఇష్టపడుతుంది. ఆమె ఇష్టమైనటువంటి రంగంలో ఉంది, అది కూడా ఆహ్వానించదగింది. అయితే ఇప్పుడు ఆమె రాజకీయాల్లో కూడా వస్తుందంటూ కూడా ఒక వార్త రావడం జరిగింది. కానీ ఆ కుటుంబం నుంచే వాళ్ళ బ్రదరు వరుణ్ తేజ్ ఖండించడం కూడా జరిగింది. వాస్తవానికి వస్తే జనసేన పార్టీ నుంచి వస్తుంది, ఎందుకంటే వాళ్ళకు వ్యక్తిగత విభేదాలు లేవు పార్టీ తరపున. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళ షర్మిలతో ఉన్నట్టు విభేదాలు లాంటిది ఏమీ లేదు. వ్యక్తిగతంగా వాళ్ళంతా కూడా కలిసే ఉంటారు, మంచి అభిమానం ఉంది. పైగా ఎవరు కూడా ఇతర రాజకీయ పార్టీలతో లేరు కాబట్టి ఉన్న ఒక పార్టీ జనసేన కాబట్టి ఖచ్చితంగా జనసేనకి మద్దతు ఇస్తుండ్రు. వాస్తవానికి పోటీ చేస్తేనే మద్దతుని కాదు, పోటీ చేయకుండా మద్దతు ఇస్తారు. దాంతోపాటు ఏదన్నా వీడియో బయట ఇవ్వడం కానీ, లేదా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం కానీ, ఎన్నికల సరళిలో ఏదో ఒక ప్రోగ్రామ్ ఇస్తూ వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. అది మెగా ఫ్యామిలీ అందరూ వస్తారు. అంటే మన గ్లామరస్గా స్క్రీన్ మీద కనిపించే ఆర్టిస్టులే కాకుండా తెర వెనుకుండే వాళ్ళు చాలామంది ఉంటారు. చిరంజీవి గారి కూతురు కానీ, వాళ్ళ అల్లుళ్ళు కానీ, అల్లుల తరపున బ్రదర్ కో బ్రదర్స్ కానీ, ఇట్లా ఎంతో చాలామంది ఉన్నారు. సో వీళ్ళంతా కూడా స్క్రీన్కి సంబంధం లేని వ్యక్తులు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా చిరంజీవి గారు ఆ రోజు ప్రజాస్వరాజ్యం పార్టీలో పోటీ చేస్తున్నప్పుడు కానీ, సినిమా తాలూకు వేడుకలప్పుడు కూడా వీళ్ళంతా తోడే ఉంటారు, వెనుకండే ఉంటారు, వాళ్ళకి సహకరిస్తుంటారు. మంచి రిలేషన్స్ ఉంటుంది. చిరంజీవి ఫ్యామిలీ ఎప్పుడు కూడా వాళ్ళ బంధువులు స్నేహం పట్ల ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ అయితే మంచి స్నేహబంధాన్ని కలిగే ఉంటాడు. అంటే వాళ్ళని ఎవరిని దూరం పెట్టడం కానీ కాకుండా వాళ్ళకి ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళు వచ్చినప్పుడు కలవడం కానీ అట్లాంటివి చేస్తుంటారు. కాబట్టి మంచి అనుబంధం ఉంది, వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. అలాగే ఈరోజు జనసేన పార్టీ రాజకీయంలో ఉంది. జనసేన పార్టీకి వీళ్ళ అవసరం కానీ వీళ్ళ పోటీ చేయాల్సిన సందర్భం కానీ పవన్ కళ్యాణ్ అడిగితే ఖచ్చితంగా నాగేంద్రబాబు ఆల్రెడీ పోటీ చేశాడు, ఇప్పుడు కూడా పోటీ చేస్తున్నా కూడా తెలుస్తుంది. నాగబాబు గారు అవసరం వస్తే వరుణ్ తేజ్ కానీ నిహారిక కానీ ప్రచారంలో పాల్గొంటుండవచ్చు, అదర్వైజ్ లేదంటే వాళ్ళు కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పటివరకు అయితే నిర్ణయం జరిగి ఉండలేదు. అంటే ఇప్పటివరకు అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, మీ రాజకీయ ప్రవేశం లేదు. నేను కానీ నిహారిక కానీ రాజకీయాలకు వచ్చే ఉద్దేశం లేదు. ఒకవేళ మా పెద్దలు, మా ఫ్యామిలీ పెద్దలు అంటే ఇక్కడ చిరంజీవి అని చెప్పు స్పష్టంగా, లేదా వాళ్ళ మదర్ కానీ ఇట్లా ఎవరైతే వెల్ విషర్స్ వెళ్ళండి అని చెప్తే మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా వరుణ్ తేజ్ తెలియజేశాడు. కాబట్టి
వస్తే ప్రచారానికి రావచ్చు, పోటీ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. కాకపోతే పోటీ చేయడానికి ఇప్పుడు మాత్రం అక్కడ జనసేన పార్టీ పొత్తులతో వెళ్తుంది. ఇటు ఎన్డీఏ భాగస్వామిగా ఉంటూ బీజేపీ పొత్తుల్లో ఉంది, టీడీపీతో వ్యవహారికంగా పొత్తులను అని చెప్తున్నారు. ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారికి కేవలం 50 స్థానాలు కూడా వస్తాయో రావో పొత్తుల విషయంలో కూడా అన్న చర్చ జరుగుతున్నప్పుడు లిమిటెడ్గా ఉన్నటువంటి ఆ స్థితిలో వీళ్ళ అవసరం కూడా ఏర్పడకపోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీని అవి నమ్ముకొని చాలా 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు, పోటీ చేస్తానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి బహుశా వీళ్ళ ఫ్యామిలీ నుంచి అవకాశం ఉండకపోవచ్చు. ఉంటే రాజేంద్రబాబు ఒకరు పోటీ చేస్తారు. గతంలో కూడా పోటీ చేసేవాడు, ఈ సంవత్సరం కూడా ఈ టర్మ్ కూడా పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. అంతకుమించి మెగా ఫ్యామిలీ నుంచి రాజకీయంలో ఇప్పుడే కొత్తగా వస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.